అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి వజ్రాక్ష ప్రొడక్షన్స్ అంటే కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ రైటర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అని అంటున్నారు. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీనాథ్ రాజు గారంట. సో ఇది జనర్ వచ్చేసి తెలంగాణ బేస్డ్ విలేజ్ డార్క్ కామెడీ అని అంటున్నారు. ఆపర్చునిటీ టైప్ వచ్చేసి మినిమమ్ పే చేయడం అనేది ఉంటుంది అని అంటున్నారు. మినిమమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని అంటున్నారు. ఇఫ్ యూ ఆర్ క్రియేటివ్, కమిటెడ్ అండ్ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ ఫుల్ లెంత్ ప్రాజెక్ట్ వీ వాంట్ యూ అని అంటున్నారు. సో సెండ్ యువర్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే ఇద్దరు ఒకటే క్వశ్చన్ అడిగారండి. ఎన్టీకే అండ్ వన్ యూ బ్లూ అడిగారు. సార్ ఐఎమ్ ఫ్రెషర్ హౌ టు యాక్ట్ ఇన్ సినిమాస్ అండ్ టీవీ సీరీస్ ప్లీజ్ సజెస్ట్ మై ఏజ్ ఈస్ 39 అని ఒకరు అడిగారు. ఇంకొకరు వచ్చేసి ఫస్ట్ టైమర్కి అన్న అని అడగడం జరిగింది. ఇక్కడ నేనేమంటాను అంటే మీ ఏజ్ ఎంత అనేది అనవసరం. మీరు ఫ్రెషరా లేదంటే ఎక్స్పీరియన్స్డా, సింపుల్ థింగ్ ఏంటి అంటే మీరు ఆడిషన్కి అటెండ్ చేయాలి. ఆడిషన్కి అటెండ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 39 ఇయర్స్ అంటున్నారు. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? సరే ఏదో ఒక జాబ్ చేస్తున్నారు అనుకుందాం. దానికి ఇంటర్వ్యూకి వెళ్ళారా మీరు ఎప్పుడైనా కానీ? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ సక్సెస్ కాలేదనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ రేపు ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తారు. అది వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తారు. అలాగ ఒక 20కో 30కో 100కో 150కో ఎక్కడో ఒక దగ్గర తెగిద్ది. అలాగే మీరు ఆడిషన్లకు వెళ్ళేటప్పుడు కూడా మీకు ఒకటి కాకపోతే 2, 2 కాకపోతే 3, 3 కాకపోతే 5, 5 కాకపోతే 10, 10 కాకపోతే 20, 20 కాకపోతే 50, 50 కాకపోతే 100 ఎక్కడో దగ్గర ఆడిషన్లో మీరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళే పిలుస్తారు. పిలిచి బాబు ఇదిరా బాబు యాక్టింగ్, కెమెరా అంటే ఇది, ఐ లెవెల్ అంటే ఇది, ఆంగికం అంటే ఇది, డిక్షన్ అంటే ఇది, మోడ్యులేషన్ అంటే ఇది అనేవి మీకు మోస్ట్లీ ఆడిషన్స్లో మీరు ఆడిషన్లో మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరేం చేయొచ్చు? వెళ్ళొచ్చు. ఆ తర్వాత పర్ఫార్మ్ చేయొచ్చు. మీ అదృష్టం బాగున్నట్లయితే సక్సెస్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. సో నేను ఇంకా ఏం చెప్తాను అంటే బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద మూవీస్ మీరు ముందు షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేయండి. ఇప్పుడు నెల్లూరు హరినా ఒక అతను ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న కమీడియన్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ మూవీలో మంత్లీ ఒక సినిమా అయినా అతనిది రిలీజ్ అవుతా ఉంది. రీసెంట్గా ఏదో అతనిది సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అతనికి ఏదో ట్రావెల్ బస్సులు ఉన్నాయని, సో అతను అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో షార్ట్ ఫిల్మ్ చేశానని, ఆ షార్ట్ ఫిల్మ్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం వల్ల అతనికి ఒక మంచి నేము ఫేము వచ్చి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చినాయని చెప్పడం జరిగింది. నేనేమంటానంటే మీరు మీకోసం మీరు ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మీరు ఒక షార్ట్ ఫిల్మో యూట్యూబ్ సిరీసో ఏదో ఒకటి చేయండి. అది బాగా చేసినట్లయితే నేను మీకు చెప్తున్నాను, మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్లో చూసుకోండి. సుమారు 6,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా. ఈ 6,000 మంది మిమ్మల్ని చూడటానికి రెడీగా ఉన్నారు. వేరే ఛానల్ కూడా వెళ్ళనవసరంలా. మన ఛానల్‌కే రండి. మన దాంట్లో పోస్ట్ చేస్తా. మరి దీని మీద ఏమన్నా డబ్బులు ఇస్తారా సార్ అంటే, దాని మీద రెవెన్యూ షేర్ అనేది కూడా కాదు. పూర్తి రెవెన్యూ నేను మీకే ఇస్తాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరంలా. దాని మీద ఎంత రెవెన్యూ అయితే వచ్చిందో ప్రతి రూపాయి నేను మీకే ఇవ్వటం జరుగుతుంది. సో, ఇలాగ మీరు ఏదైనా సక్సెస్ అయ్యే ఒక ఇదిలో ఉన్నట్లయితే అప్పుడు మీకు సినిమా అవకాశాలు రావటానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది. ఫ్రెషర్ అనేది ఏంటి అంటే ఏదైనా పని చేసేంత వరకు అందులో మీరు ఇంకా కొత్తవారే. కానీ పని చేయడం మొదలుపెట్టిన తర్వాత అందులో మీరు నిష్ణాతులవుతారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి కొత్త, పాత, తన, పర అనే భేదాలేమి ఉండవండి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంత మంచి ఇండస్ట్రీ అంటే ఎంతమందొచ్చినా గానీ ఇంకా ఒకళ్ళ ప్లేస్ ఉండదు. 'పుష్ప విమానం' లాంటిది. సో, అలాంటి ఒక ఇండస్ట్రీలోకి గూడా మీరు కూడా రావాలి. సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. సారీ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. vajrakshaproductions@gmail.com VAJRAKSHA వజ్రాక్ష ప్రొడక్షన్స్ PRODUCTIONS productions@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9885203002. ఐ రిపీట్ 9885203002. సెకండ్ నెంబర్ వచ్చేసి 9491244797. ఐ రిపీట్ 9491244797. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.